అందరికీ జై భీమ్. నేను మీ సురేంద్ర. అంబేద్కర్ సైనికుడు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. డాక్టర్ అంబేద్కర్ గారు హై స్కూల్లో అవమానాలు, అలాగే సంస్కృతం అఫీషనల్గా ఇవ్వకపోవడం వైనం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పాఠశాలలో ఉపాధ్యాయులు డాక్టర్ అంబేద్కర్ గారిని అంటరాని వారిగానే చూసేవారు. అది చూసి డాక్టర్ అంబేద్కర్ గారు ఎంతగానో బాధపడేవారు. డాక్టర్ అంబేద్కర్ గారికి సంస్కృతం అఫీషనల్గా నేర్చుకోవాలని కోరిక ఉండేది. అంటరాని వాడని అక్కడి ఉపాధ్యాయులు సంస్కృతం అఫీషనల్గా ఇవ్వకపోవడం అంగీకరించలేదు. కానీ కొంతకాలానికి డాక్టర్ అంబేద్కర్ గారు సంస్కృతం నేర్చుకొని వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాలను చదివి వాటి గుట్టురట్టు బయట పెట్టారు. కాబట్టి డాక్టర్ అంబేద్కర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన జీవితాలలో వెలుగులు తెచ్చుకోవడానికి మనం కూడా చదువుకుందాం. డాక్టర్ అంబేద్కర్ గారు చదవమన్నది ఉద్యోగం కోసం కాదు, మన సొంత కాళ్ళ మీద మనం బతకడం కోసం. అందుకు డాక్టర్ అంబేద్కర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన చదువులు కొనసాగించి మన జీవితాలలో వెలుగులు తెద్దాం. మన తల్లిదండ్రులకు కూడా ఒక గొప్ప పేరును తీసుకొద్దాం. అందుకు డాక్టర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర బుక్కులు తెప్పించి చదవండి. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు తెలుసుకోండి. ఆయన పడ్డ అవమానాలు, అరాచకాలలో మనకు తక్కువే. ఇప్పుడుండే జనరేషన్ సుఖంగా బతుకుతున్నాం మనమంతా కూడా. కాబట్టి డాక్టర్ అంబేద్కర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన చదువులు మళ్ళీ మనం కొనసాగించుకుందాం. జై భీమ్. డాక్టర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర విషయాలను మీ ముందుకు తీసుకురావడం కోసం నేను ఎంతగానో కష్టపడుతున్నాను. కాబట్టి అంబేద్కర్ సైనికుడు అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకు లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భీమ్.